ఆత్మస్వరూపులందరికీ నమస్తే. ఆత్మస్వరూపులారా అంటే ఆత్మ అంటే అందరికీ ఇష్టం. మనకు తెలుసున్న వాళ్ళ మీద ఎంత ఇష్టం చెప్పండి. చిన్నప్పటి నుంచి మనకు తెలుసున్న వాళ్ళ మీద ఎంత ఇష్టం. అలాగే మీరు అందరూ సత్సంగులు, మీరు వస్తా అంటే నాకు మీ మీద ఇష్టం వచ్చిందా లేదా? మరి అందరూ ఆత్మస్వరూపులైన ప్రియాత్మస్వరూపులారా, సోదరీమణులారా, అక్క చెల్లులారా అని ఎందుకు సంబోధించారు? దేహాలకేమో ఆ పేరు, పరమాత్మకి ఏ పేరు లేదు. ఈ అనంతత్వమే, ఈ అనంతత్వం తప్పించి ఏమీ లేదు. ఉన్నది నేనే, నేను తప్పరండి అన్న భావంతో ఉన్నట్టు. మరి ఎల్లవేళ నిత్య నిరంతరం ఉండేది పరమాత్మ. ఇవన్నీ మార్చింది చూడండి. ఎంతో పనిమంత్రాలు అనుకున్నాం. ఇప్పుడు ఆవిడ పని చేయగలుగుతున్నారా? ఎంతో పనిమంత్రాలు. ఆవిడ పని చేయగలుగుతున్నారా? మీరు చేయగలుగుతున్నారా? నేను చేయగలుగుతున్నాను. ఏదో నేను ఎక్కువ పని చేయకపోయినా ఏదో చేసిన పని కూడా చేయలేదు. అంటే వయస్సుని బట్టి ఏమవుతుంది? బాల్యంలో ఉన్న దశ యవ్వనంలో ఉన్న దశ, పిల్లలు వాళ్ళ బాధ్యతలు అవన్నీ అయ్యేటప్పటికి ఏమవుతుంది? బాల్యంలో అంత ఉండదు కదా, తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటారు. మరి యవ్వనంలో ఏమవుతుంది? నేను అన్నది ఎక్కువ మమేకం అవ్వాల్సి. పిల్లలు చదువులోనే, ఆ తర్వాత వృద్ధాప్యంలో సతికిలు పడతాం. ఇంకే పని చేయాలన్నా ఆశ ఉన్నా చేయటానికి శక్తి చాలదు. మరి ఇలాగా ఆ తర్వాత పుట్టాం కాబట్టి మరణం. మరి ఇవన్నీ బతుకుంటే ఏమో అర్ధాయుష్తో వెళ్ళిపోతాము. తల్లి గర్భంలోని గర్భస్థ శిశువు కానీ కాన్పులు పోవా, అలాగే వెళ్ళిపోతాము. ఎవరికి ఎంతవరకు రుణం ఉంటే అంతవరకు. అవునా? మనందరం రోజు వచ్చేవాళ్ళం వల్ల రోజు రాకుండా కరోనా ఎంత ఉత్సాహంగా వచ్చేవారమ్మా. కరోనా మరి ఏదో అడ్డం ఉంటానే ఉంటుంది, మరి ఎన్ని అడ్డాలున్నా చెప్పండి, ఎన్ని అడ్డాలున్నా మరి నీలో ఉన్నా అలా వస్తాడు సందులో కాదు. ఎన్ని అడ్డాలున్నా, ఎన్ని దశలు మారినా బ్రహ్మ ఏదైనా మార్పుందా? నీలో నాలో అందరిలో ఉన్న అనంతత్వానికి మార్పుందా? మార్పు లేనిది అది. మార్పు లేని దాంతో మార్పు లేనట్టు ఉండటమే మార్పు. అంతే కదా, ప్రకృతి సహజం కదా, ప్రకృతి సంబంధమే కదా, పంచభూతాల సహాయమే కదా. ఈ ప్రకృతి మార్పు చెందేదే కదా. బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమారం, దశలు మార్పు అంటే ప్రకృతిలో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఇవన్నీ ఎలా ఉన్నాయో వాటి పని ఎలా చేస్తున్నాయో, దేహం వచ్చాక జడమైన దేహానికి ఇంద్రియాల సహాయంతో, పరమాత్మ సహాయంతో ఇంద్రియాలు చైతన్యవంతమైంది. మరి ఇవన్నీ కూడా మరి బ్రహ్మాధారంతో జరుగుతున్నాయి. రైట్. మరి వయసులు ఎన్ని విధులు ఎవరు ఏం చేసుకొస్తే అది అన్నీ జరుగుతున్నాయా లేదా చెప్పండి. మార్పు చెందనవాడు నువ్వు అని తెలిసాక ఇంక దేని ఎందు ఉండదు. మార్పు చెందే దాని మీద ఉండదు. హాయిగా నేనే అంతగా హాయిగా ఉంటాను. మీరు రాలేదనుకోండి ఇంకా మర్చిపోతాను. నాకేంటో కొత్తగా చూసినట్టు ఉంటుంది. మరి నేనేం చేయలేను కదా, నాతో నేను ఉంటాను, అది నా రూలు. అలా మీతో మీరు ఉంటారు. మరి ఈ కాలంలో మరి అందరికీ కుదరట్లేదు, కుదరనట్టే ఉంటుంది. ఎవరు ఏ టైంలో ఎలాగా కుదిరితే ఎంత మార్పు అంటే
కలిసిన దానికి హలో అని ఫోన్ చేసుకున్న దానికి తేడా లేదా? అలాగే ఇక్కడికి వచ్చిన దానికి లైవ్ చూస్తుందంటే అంతే ఉంటుంది. మీరు అది అభ్యాసంలో ఉన్నాం అనుకుంటారు, అది కూడా భ్రమే. కుదిరిన వాళ్ళకి కుదిరినట్టు, మరి కుదరలేని వాళ్ళకి లైవ్ చూస్తుందా అది రెండోదే. అలాగే ఈ దేహం ఉండగా వచ్చింది స్పర్శ చూపు అన్నీ ఉంటాయి కదా, అవునా? నీకు ఈవిడికని కాదు చెప్పేది, నేనైనా అంతే, ఎవరైనా అంతే. ప్రతి ఒక్కళ్ళకి అనువదించి మాట్లాడి బ్రహ్మ మాట్లాడుతాం. నాకు ఎవరి మీద ఏదైనా ఉందా? మరి ఇటువంటిప్పుడు ఏమవుతుంది? ఎంతైనా తప్పును ఉందనుకుంటారు బ్రహ్మ. మీకు అర్థమైందా? అది కూడా అన్నీ భ్రమతో కూడింది. అది మనస్సు లక్షణం. పరమాత్మ అలా మిగడుతూ పరమాత్మ లక్షణం. మరి 24 గంటలు హాయిగానే పరమాత్మ ఉంటుంది. వీళ్ళు రాలేదు, వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఇదేని ఏమి ఉండదు. అలా ఎంజాయ్గా హాయిగా ఎందువల్ల ఉండగలుగుతున్నాను? నేనే అంత నేను లేని చూడలేదు, ఉన్నదంతా నేను. అలా రిలాక్స్గా, అవునా? ఉన్నదంతా నేను తప్ప నేను అన్న భావంతో ఉంటున్నాయి ఏం పగలో కూడా. ఇంకెంకడుగు లేదు. ఇవన్నీ కూడా మార్పు చెందివే, అన్నీ మార్పు చెంది. మరి వయస్సు, మరి వయసుకి అనారోగ్యం వస్తుంది కానీ ఆరోగ్యం వస్తుందా? వయసు లక్షణాలు అంతే కదా, వయసు లక్షణాలు అంతే కదా. అందరికీ ఏ టైంలో ఎలాగో అంతే కదా. దానికేమో కుదురుతుంది, దానికేమో లేదు, కుదరట్లేదు. దీనికి తప్పనున్నా దీనికి ఎవరి ప్రారంభం ఎవరో చెప్పలేము. మనం అందరం ఒకటే అయినా చెప్పలేము ప్రారంభాలు. మిగలొచ్చు బ్రహ్మాత్మ ఏమో చాలా ఆనందం. ఆయన చూపించేసాను, నాకు చాలు, ఆయన వెళ్ళిపోయినా. బంగారాన్ని చూడాలనుకున్నారు, మరి అది నేను దానికి చెప్పాను. 97 వస్తారమ్మా, పిల్లడు ఊరిపోతుంది. అది కరోనా మామూలుగా కదా, ఆడి తిరిగి వచ్చి వెళ్తారు. కర్మలు రకరకాలు. వాళ్ళు మరి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెరువుల దగ్గర మాంటున్నారా, పొలం వెళ్ళటం మాంటున్నారు, మూతి కట్టేసుకుని ఎక్కడ మాంటున్నారు? మనల్నేమో పెద్దోళ్ళు మీరు ఎక్కడ కదలకండి, మీరు ఎక్కడికి అసలు ఉగాది చెయ్యొద్దని తల్లడిల్లిపోయి ఏక ఏడుపు. నిన్న పిల్ల వచ్చింది కొద్దిసేపు, కళ్ళు తుడుచుకో మానుకో. నేను మాత్రం ఉగాది మాను. అదేంటి, నేనే అన్నం తింటే మానేస్తున్నానా? బ్రహ్మంగా ఉంటూ మానేస్తున్నాను. కాలంలో అది జరుగుతుంది, కాలంలో అది మానుతుందా? కరోనా వచ్చినా ఏదైనా కాలంలో ఉగాది వస్తే మానుతుందా? ఏ రోజైనా మానుతుందా? కాలగర్భంలో అవి అలాగే ఉంటాయి. ఎవరు రాకపోయినా నాకెందుకు, నేను అలాగే ఉగాది చేసుకుంటాను. అంటే అందరికీనంటే సత్సంగులు మీ అందరికీనేమో అమ్మలు ఉన్నారంట. మీ అందరికీ అమ్మని ఏమున్నా దానికి అమ్మని నేను. అలాగేనమ్మా, ఏడుపు ఏడుస్తున్నా సరే ఉగాది జరగవలసిందని చెప్పి. ఎందువల్ల? కాలగర్భంలో ఉగాది వచ్చింది, మనం ఎన్నాళ్ళు ఉంటాం? ఎలా జరిగింది అలాగే జరుగుతుంది. పోనీ ఏదోటి ఇప్పుడే మనకి ఇది వచ్చిందా తప్ప, అది వస్తే తప్ప, జ్వరం వస్తే తప్ప, తలపోటు వస్తే తప్ప, రోగం వస్తే తప్ప, ఒంటి మీద ఏది ఉంటే అది జరిగినది, జరిగేదే జరుగుతుంది.
అలాగా ఇవన్నీ కూడా మనం ఏదైనా సరే జరిగేదే జరుగుతుంది, జరగదా అని జరుగుతుంది. అంటే ఏదైనా విధిలో ఏది ఉందో అది జరిగేస్తుంది అంతే. నిత్యాత్మకమైన బుద్ధితో ఆనాడు ఈనాడు ఎంజాయ్గానే ఉన్నాం. ఏదొచ్చినా ఎంజాయ్గా ఉంటే ఏం చేస్తాం? దేహానికి అనారోగ్యం వచ్చిందని బాధపడితే మనసు ఇంకా కుంగదీస్తుంది. ఏది రానండి, మనం చేసుకునే వస్తాయి కానీ విడిగా ఎన్నో వస్తాయి, ఎవరైనా వస్తాయి. అప్పు ఎవరైనా ఇస్తారండి? అప్పు పుచ్చుకోరు, అప్పు ఎవరు ఆయిద్దాయని మిగిలిన అప్పులన్నీ దొరుకుతాయి, ఇది ఒక్కటే దొరకదు, అంతే కదా. అందు గురించి మనం మన ఆయుద్ధాయాన్ని చక్కగా వినియోగించుకోవాలి. ఎంత స్టడీలో ఉన్నాను, 10, 11, 12 3 రోజులు, 4వ రోజు ఒక అది ఏదో చేసేద్దామని కాదు, చెయ్యకూడదని కాదు. ఏంటంటే మనం అన్నాళ్ళు ఉంటాం, చిన్నాళ్ళ నుంచి చిన్నప్పుడు కుదిరేది, ఆ తర్వాత కుదరలేదు కదా. ఇప్పుడు కుదిరే టైంకి కరోనా అంట ఇలాగా. అంటే ఎప్పుడు ఏదో మాయ ఉంటానే ఉంటుందమ్మా, మనసుకి మాయ లేకుండా ఎలా కుదురుతుంది చెప్పండి? ఉగ్రోలు సనికిలకి బొట్లు పెడితేనే, పసుపు కుంకుమ పట్టుకెళ్ళి బొట్లు పెడితేనే కడిగేస్తుంది. అటువంటి జీవితం ఈ రోజున ఇలాగా అవకాశం వచ్చింది. ఎప్పుడు దొంగసాటిని చేసుకుని ఈ కాడికి వచ్చాం, ఇంతమంది తయారయ్యారని ఆనందపడుతుంటే అది కరోనా ప్రకృతిలో ఇది ఉంది. అదైతే నాకెందుకు, ఇదైతే నాకెందుకు. అంతకుముందు నేనుగానే ఉన్నా, చిన్నప్పటి నుంచి నేనుగానే ఉన్నా, ఇప్పుడు నేనుగానే ఉన్నా. నాకెందుకు? దేహం యొక్క ధర్మాలు ఎన్ని మారినా నేనేం చెప్తాను? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. నాకెందుకు? పరమాత్మే, అంత పరమాత్మ. ఈ 4 రోజులు పిల్లోడితో ఫోన్ కూడా చేయను అయ్యాక. ఎందువల్ల? మరి మమకారం బంధహేతు, మరి మన పిల్లలే అయినా యుద్ధంలాగే ఉందో నాకు. ఇప్పుడే కాదు, కరోనా వచ్చినప్పటి నుంచి ఏడాది నుంచి యుద్ధంగానే ఉంది. నేడు ఉగాది కూడా పోయిందా, శివరాత్రి వరకు జరిగింది. మరి అంతే కదా. అలా ఏమో ఏ టైంలో ఎలా ఉంటాను. నేను ఉంటాను, H1 న్యూస్ డివోషనల్ బాబు ఉంటాడు, అది ఎగురుకుంటానే వస్తాడు అంతే. ఫ్లైట్ అక్కడ ఎక్కి ఇక్కడ దిగుతాడో మరి ఏంటో, ఆ ఖాళీ స్థలంలోని దింపుదాం హెలికాప్టర్, అంతే. మరి తప్పదు, ఏది మానటానికి వీల్లేదు. రోజు అన్నం మానేస్తున్నావా, ధ్యానం మానేస్తున్నావా, నీలో ధ్యాస మానేస్తావా? 24 గంటలు నువ్వు అదే ఉన్నప్పుడు ఏది మానుతున్నావు? శ్వాస పీల్చుకోవటం వదులుతూ మానేసావా? మరి ఇంద్రియాలన్నీ అటు పని అవి మానేస్తాయి. మరి ఇప్పుడే కరోనాకి ఇలాగా అతలాకుతలం అయిపోతే వీరబ్రహ్మం గారి చరిత్ర ఇందాక మళ్ళీ మా బాబు 293 అత్మానాన్ని చూస్తాం, చెప్పిన వింటాం. అక్కడ చూస్తే వీరబ్రహ్మం గారి చరిత్రలోది చూశాను, ఎన్నో ఉన్నాయి. ఆయన చిన్నప్పుడు బట్టి పెట్టినాయే మళ్ళీ అన్నాను చూడండి, ఇంకా బోర్డు ఉన్నాయి. దీనికే జరిగితే మనం బతుకుంటే, ఇప్పుడు బతకలేదనుకోండి మరలా పుట్టవలసి వస్తుంది. మరి మీ ఇష్టం. ఇప్పుడు బతకలేదు కాదు, ఈ బ్రతుకున్నంతకాలం జీవన్ముక్త స్థితిని అందుకుంటున్నాం, మరలా పుట్టం, లేకపోతే మళ్ళీ అవన్నీ వినవలసి, అవన్నీ చూడవలసి. వీరబ్రహ్మంగా చెప్పిన చరిత్రలో అన్నీ జరుగుతాయి కదా, మరి మీ ఇష్టం.
నేను మాత్రం 24 గంటలు నాతోటే నేను ఉంటాను. నేను మళ్ళీ పుట్టను, మళ్ళా పుట్టను. చరిత్రలో వచ్చే అన్నీ నాకు సంబంధం లేదు. వీరబ్రహ్మ గారు పుట్టి ముందు పుట్టి అవన్నీ అలాగా బోల్డ్ అతలాకుతలాలు అవన్నీ మళ్ళీ విన్నాను. అలా వింటూ ఉంటాను, మననం చేసుకుంటూ ఉంటాను. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. నేను ఎందుకు వింటా అనుకున్నారు, ధైర్యం వస్తుంది. మరి వీరబ్రహ్మ గారి చరిత్ర అవన్నీ ఇంతలా పుస్తకం చదివేసి ఇంకా అదే పనిలో బట్టి పెట్టేసి ఆ ఊరు ఇలా అయిపోతుంది, ఈ ఊరు ఇలా అయిపోతుందని అలా బట్టి మరి బుర్రకథ బోల్డ్ ఉన్నాయి. వీరబ్రహ్మ గారి చరిత్రలో పాటలు పద్యాలు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ చదివిన వాళ్ళు, అసలు పరిపూర్ణం చదివిన వాళ్ళు, అసలు పరిపూర్ణం అంటే ఎంత ఇష్టం. మరి ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు ఈ దేహం ఉండగానే అంటే మరణించకుండానే, ఈ దేహం మరణించకుండానే మనస్సు యొక్క లక్షణం లేకుండా పరమాత్మ లక్షణంతో ఉంటూ జీవించాలి. అదే నా గోల్. నేను ఎలా ఉంటున్నానో మీకు అదే చెప్తాను. నాకెందుకు, నేను ఎలా ఉంటున్నాను, మీరు ఉంటారు మాంటారు కాదు, నేను ఉండేదే చెబుతున్నాను. నేను ఇలాగే ఉంటాను, నాతో నేనే ఉంటాను, అంతే కదా. నాతో నేనే ఉంటాను, ఉన్నది నేనే, నేను తప్ప రెండు దర్జాగా ఉంటాను. నాకేంటి, ఉగాది ఇంకో ఆ తర్వాత శ్రీరామనవమి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుందో అయిపోతాయేమో, ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ డేలు వస్తాయి. అలాగా నా ఆషాఢం, శ్రావణం, శుక్రవారం వస్తుంది. ఇలా కాలగర్భంలో అవి వస్తూనే ఉంటాయి. మనం అంటే దేహాలు ధరించినంతకాలం కొంతకాలమే కదా. మనం ఈ దేహాల్ని ధరించి ఉన్నంతకాలం మంది అవి కాలగర్భంలో ప్రకృతి పరమాత్మ అలాగా చేసుకుంటున్నాడు. అవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. చెప్పండి, నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని వినాయక చవితి అంటే ఈవేళ ఇంకా బాగా ధ్యానం చేయాలి. నేను మంచి రోజులు కదా, కాలంలో ఇంకా బాగా ధ్యానం చేస్తాను. సంక్రాంతి, భోగి, భోగి అంటే మన ఇంద్రియాలు భోగి మంట వాళ్ళే వీళ్ళే తెచ్చి మరీ వేస్తారు కదా పెద్ద మంటలు. ఎక్కడెక్కడ చెప్తాను శుభ్రం అయిపోతాను. అలాగే నాలో నేను ఇంకా శుభ్రంగా ఉండాలి, ఇంకా ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, ఇంకా 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 అనుకుంటానే ఇన్ని సంవత్సరాలు సంక్రాంతులు గడిపి. అవునా, దీపావళి కూడా భోగి రాదా? దీపావళి భోగి. భోగి అంటే మంట కదా, భోగి మంట కదా. మన ఇంద్రియాల్ని ఆత్మ ఇచ్చారు కదా, ఇంద్రియాల్ని చక్కగా శుభ్రపరిచేసి అంటే ఇంద్రియ నిగ్రహంతో ఉంటుంది. దేని యందు ఇష్టం లేకుండా పరమాత్మ ఎందే ఇష్టత కలిగేటట్టుగా ఇంద్రియాలని మరలు చేస్తాం. అది అప్పటికి సత్సంగానికి వచ్చాక అలవాటైంది కదా. అంతో ఎంతో ఇంద్రియ నిగ్రహం అంటే దేహం ఉన్నంతకాలం అలా చేస్తుంటే జీవన్ముక్తి. ఇంద్రియ నిగ్రహం వల్ల ఏమవుతుంది, జీవించుండగా జీవన్ముక్తి అవుతుంది. అది నేను, ఇది పరమాత్మయే, ఉన్నదంతా పరమాత్మయే. ఆలోచన విధానం అంతా వేరుగా ఉండాలి. జన్మ జన్మల నుంచి ఉన్న ఈ అనుబంధాలు, ఈ రాగాలు, ఈ ప్రేమలు ఇవన్నీ మామూలే. అప్పుడు సంసారం లేదా చెప్పండి? ఏ జీవికి ఆ సంసారం లేదా? అలాగే ఈ జీవికి ఈ సంసారం నాకెందుకు? అవన్నీ ఎలా వదిలేసి వచ్చాను, ఇది వదిలేసాను. పుట్టిన ప్రతి జీవి మరణించవలసిందే. అలాగే పుట్టాము, మరణించాము. ఇంకా వింత విడ్డూరం దీంట్లో ఏముంది? వింత ఏముందంటున్నాను.
పరమాత్మే నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటుంది. ఉన్నది నేనే మరి చూడండి, ఒక ఆతృత ఉందా మనకి? కళ్ళు ఊరికే చూస్తున్నాయి అంతే ప్రపంచంగా, కానీ చూసేవాళ్ళు మనం ఎవరిని చూస్తున్నాము? కళ్ళతోటేమో బాహ్య చూపేమో, అంతర్చూపేమో అంతర్గతంగా, బాహ్య చూపేమో బాహ్యంగా. రెండు చూపుల్లోనే మన చూపులు ఎలా ఉంటున్నాయి? పూర్వం చూపుకి ఇప్పుడు చూపుకి ఏంటి మార్పు? పూర్వం అనేకత్వాన్ని చూస్తూ ఉండి బాహ్య చూపు, ఇప్పుడు ఒక్క చూపే అయిందా లేదా? అంతర్ముఖమైనా బాహ్యముఖమైనా అలా చూస్తుంది. నేనే అంత నేను లేని చోటే లేదు. ఉన్నదంతా నేను. భూమి ఏముందండి, ఆకాశం నుండి గాలి నీరు నిప్పు పంచభూతాలు ఏదైనా వాటి సహాయంతో మన జీవితం గడుపుతున్నాం. కాబట్టి ప్రతి జీవికి నమస్కరిస్తున్నాం. అంతరా నిండి ఉన్న బ్రహ్మానికి నమస్కారం, అందరిలో ఉన్న పరమాత్మ నమస్కారం. ఉన్నది నేనే అన్న భావంతో అది విడిగా ఏమీ లేదు. విడిగా ఉంటే మార్పు చెందింది గొడవ ఉంటుంది. నాకు ఇప్పుడు మార్పు చెందేదైనా ఏమీ అనిపిస్తుంది, మార్పు చెందందైనా ఏమీ అనిపిస్తుంది. రెండు కూడా నేనే కదా. నేను తప్ప రెండోది లేనప్పుడు ఇంక దేని మీద ఉంటుంది? అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండం నేను లేని చోటు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతర అవుతుంది, నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని నేను స్వయంభూడు. నేను అంతరాత్మగా ఉన్నాను, ఆత్మగా అంతరాత్మగా. బాహ్యేంద్రియాలకి నేనే ఆధారం, అంతేంద్రియాలకి నేనే ఆధారం. అసలు నేనే కదా ఆధారం. మరి నేనేం చోటది? నేను లేని చోటది. ఉన్నది నేనే, నేను తప్ప రెండు. అదే భావంతో ఆఖరి వరకు అలా ఉండదు. పరమాత్మ మనల్ని అందరినీ ఉంచుతాడు. మన గోలు ఏదనుకుంటే దాన్ని కృషి చేయట్లేదా? చదువు అనుకుంటే చదువు, పని అనుకుంటే పని, ఏమో అవుతున్నాయా? దేని ఎందుకు శ్రద్ధ పెడితే అది వస్తుంది. మీరు కష్టపడి మరి శ్రద్ధ పెట్టినందుకే కదా సత్సంగానికి రాగలుగుతున్నారు. ఎవరైనా అసలు లెక్క పెడుతున్నాం? కాలంలో ఎలా జరిగితే అలాగే జరుగుతుంది. మనం జరుగుతుంది. ఉన్నది నేనే అన్న భావంతో అలా రిలాక్స్. అదే మరి భావాతీతం, త్రిగుణ రహితం, తమో రజో సత్వగుణాలకి రహితం. ఎంతంత నవ్వుతుందో. నన్ను కాపలా కాయటానికైనా ఉగాదికి వస్తాను. అలాగే అంటే అలాగేనన్నాను. ఎవరు వస్తే ఏంటి, ఎవరు రాకపోతే ఏంటి? అదేదో కాలగర్భంలో ఆగుతుందా? జరిగేది మానుందా? అలాగే మనం సావు రోజు అనండి, పెళ్లి రోజు అనండి, మరి పుంట్లో మాత్రం ఉండవా? ఏమో ఏ పండుగలు ఏదొచ్చినా మరి ఆ రోజుల్లోని బయట ఉంటే దూరంగా ఉండేవాళ్ళు. వినాయక చవితి అయ్యి బయట ఉన్నాను గోలెత్తిపోయేదండి. మరి అన్నీ చేసేవాళ్ళు ఎవరుంటారు? సొరతో వచ్చేవారు చూసి పెట్టి. లేకపోతే ఎవరన్నా ఇళ్ళకి అడిగేవారా? మా ఇంట్లో చేసుకుంది కానమ్మా, మీ ఇంట్లో కుదరలేదు కదా అని అడిగేవారు, వెళ్ళేవాళ్ళు. అసలు ఎక్కడా మానలేదు. మరి ఎందువల్ల? సహకారం. ఆఖరి శ్వాస వరకు ప్రతి జీవి సహకారంతో మన జీవన విధానం గడుపుతుంది. ఇప్పుడు చెట్లు ఉన్నాయి,
అవి మన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తున్నాయా లేదా? అసలు దేనివల్లనైనా లాభమే కానీ నష్టం ఏదైనా ఉందా? పంచభూతాలు లాభమే. మనం పుట్టామంటే అంత లాభమే, లాభం లాభం. ఈ జన్మలో ఈ దేహాలు ధరించి ఉన్నాం కాబట్టి ఈ దేహంతో మళ్ళా దేహాలు లేకుండా చేసుకునే లాభం కూడా ఈ జన్మలో. అసలు పెద్ద లాభం ఇది. మళ్ళా పుట్టక్కలేదు. మళ్ళీ వీరబ్రహ్మం గారి చరిత్రలో జరిగే అన్నీ చూడక్కలేదు. మీ ఇష్టం, అమ్మలో మీ ఇష్టం అంతే. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. నేను మిమ్మల్ని తిట్టాలని తిడుతున్నానా? శ్రద్ధగా ఉంటారని తిడుతున్నాను. నేను తిట్టానా? తిడితే రజోగుణం తమోగుణం అవన్నీ విజృంభించేయాలి కదా. మామూలుగానే మాట్లాడుతున్నానే. చెప్పండి, ఏదైనా ఎక్కడైనా విధానంలో మార్పు ఉందా? ఒక కవులకులో మార్పు ఉందా? ఉన్నది నేనే. చెప్పించినా, వినిపించినా, మాట్లాడించినా అలా అన్నీ నేనే. నేను తప్ప రెండవది లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను అని రిలాక్స్గా ఉంటుంది. అర్థమైందమ్మా? ప్రతిదీ కూడా నేను తోటే జోడించుకుని జీవన విధానాన్ని గడుపుకుంటాను. నాకు ఏదైనా కావాలా? అందరం ఆనందంగా ఉంటాము, సమిష్టిగా ఉంటున్నాం కదా, సమిష్టిగా అంతే కదమ్మా. చిరస్థాయిగా ఇదిగో మన బాబు H1 న్యూస్ డివోషనల్ పెట్టాడు కదా యూట్యూబ్లో, అలా చిరస్థాయిగా ఉంటుంది. ఎందువల్ల చిరస్థాయిగాని? దేహం లేకపోయినా మరి పెద్దవాళ్ళ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నారు? మనం పుట్టేటప్పుడు గారు వెళ్ళిపోయినా ఫోటోని చూస్తున్నాం లేదా? అలాగే దేహం లేకపోయినా అమ్మాయి ఎంత జ్ఞానంలోనమ్మా, ఎంత భక్తిలోనమ్మా అని చెప్పుకోవట్లేదా మనం? మన పెద్దవాళ్ళని చూసి అలా వారిలాగే చేయాలండి. నేను ఎవరిని ఏది చూస్తే దాన్ని ఫాలో అయ్యాను. బాహ్యంగా అంతర్ముఖంగా ఉన్నా. నేను 2 ముసలమ్మలను చూశాను. దండలకు కొట్టుకుంటా ఊరికే కోళ్ళు భోజనం పెడితే తింటా. కూతురు చెప్పారు, కూతుర్లకేమో ఒకరు తల్లి కూతురు చెప్పారు, వాళ్ళు చెప్పారు, కూతురు చెప్పారు. అది ఒకరిది, ఇది ఒకరిది చెప్పారు. ఇంకా అంతేనమ్మా. ఓ ముద్ద తింటుంది, ఆ స్మరణలో ఉంటుంది. మనం అలాగా వారిని చూసినా నేనే నేర్చుకున్నాను. ఇలా ఓ ముద్ద తింటా నాతోనే ఉంటాను. ఇప్పుడు చేయగలిసినప్పుడు వండి పెడుతున్నా నేనా? బ్రహ్మం ద్వారా బ్రహ్మ శక్తిని ఇస్తాను. వండి పెడతా, నేను కూడా ముద్ద తింటాను. అవునా? ఆ తర్వాత ఆ కొడుకులు, కోళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, ఆమనులు, ఈమనులు ఉన్నారు కదా మనకు బలగం. మన దేహ సంబంధికులు అందరూ ఉన్నారు, అందరూ చూస్తారు. మీరు ఎంతవరకు అంటే వినటానికే కుదురుతుంది. ఆ టైంలో ఏం కుదురుతుంది? ఎవరిలో వాళ్ళకే అవుతారు. అందు గురించి ఎవరిలో వాళ్ళు వదులుకోకుండా రా అని చెప్తాను. మాకు జ్ఞానం వచ్చేసిందని వాళ్ళు అజ్ఞానంగా ఉన్నారని వదిలేస్తే ఏమవుతుంది? తప్పు కదా. అజ్ఞానం ఏంటి, జ్ఞానం ఏంటి? ఎప్పుడు ఎవరికి ఎలా అందేది ఉంటే అందుతుంది. వీరు అజ్ఞానం, వీళ్ళు జ్ఞానం ఏం బోర్డు ఉండదు. సుకృతం ఏ టైంలో ఎలా ఉంటుందో, ఏ నిర్ణయం ఎలా తెలుస్తుంది? అది నేను అనేది. ఎవరిని ఏమనొద్దు. భక్తి గీతాలు, పాటలు, పద్యాలు, స్మరణ, పూజ చేసుకోవటం, ఏదో రకంగా సత్కాలక్షేపం చేసుకోండి. పట్టణం గ్రంథపట్టణాలు ఉన్నాయి కదా, మన పుస్తకాలే బోల్డ్ ఉన్నాయి. ఎలాగోలాగా దీన్ని కంట్రోల్ చేసుకోవటాను. మీతో ఈ గంటన్నర మాట్లాడాక నాకు మాటలు ఉండవు. అలా ఊరికే ఉంటాను అంతే. ఇలా కూర్చుంటే అలా చూస్తుంటాను. ఇలా మంచం మీద అలాగా శవాసనం 3 నవ్వుకున్నాను. శవాసనం అలాగా ఎలాగోలాగా నా ఉద్యోగం నేను చేసేసుకుంటున్నాను. ఉద్యోగస్తులు
మరి ఎంత పని చేసినా తన ఇంట్లో మమేకమైనంత అవుతాడా ఉద్యోగం? కొంతమంది మమేకం అవుతారు, తక్కువ మంది మమేకం అవుతారు. ఎక్కువ పెళ్ళం పిల్లలు వీళ్ళ మీద ఎక్కువ. కానీ సిన్సియారిటీగా చేసేవాళ్ళు మమేకం వాళ్ళు కాదు. మనం కూడా ఈ ఇంద్రియాలు, ఈ భావనలు, ఈ మనసు లక్షణాలు ఇవన్నీ ఉద్యోగస్తుడు ఎలా తేలిగ్గా చెప్తాడు. అలవాటైపోయిన ఉద్యోగం కదా, దీన్ని ఇలా వదిలేదు. మనతో మనం అలా ఉంటుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు ఇక్కడ కూర్చో, ఇలా కూర్చో, ఇలా కూర్చున్నా పక్కన. కిందెందుకు ముసలమ్మ గారు, మీరు కనిపించట్లేదు. వద్దు, కుర్చీలో కూర్చోండి. అలా ఒక్కొక్కళ్ళ అనుభవాలు నిన్నే అనుభవాలను పెట్టాడు. ఇదే చెప్పుకుందాం భగవద్గీత ప్రశ్న. కొద్ది చెప్పరా, కూర్చుని చెప్పండి. అలా ఒక్కొక్కళ్ళు చూస్తుంటే అందరికి ఇష్టమై ఇంకా బాగుంటారన్న ఉద్దేశంతో ఇక్కడ ఏదో గొప్పలో దేహాల గురించి కాదు, అందరూ ఇంకా మమేకో ఇంకా హుషారు వస్తుందమ్మా భావంతో అమ్మా అనుభవాలు. ఫ్యాన్ కట్టి మీరు అనుభవాలు చెప్తే ఇవి పెట్టుకోవచ్చు. టీవీలో ఉదయం లేవటమే ప్రార్థన. తండ్రి సర్వవ్యాపి అణువణువును 14 లోకాలు సర్వధారణం 14 లక్షల జీవరాశికి ఏకత్మ స్వరూపుడు. అణువు మన బ్రహ్మాండం సూర్య మన మోపసందు లేకుండా నిండున్న పరం తండ్రి. దైనందిక జీవితంలో నా వల్ల ఏమైనా పొరపాటు జరిగినా క్షమించు అమ్మా, నన్ను క్షమించండి. చూడండి, మరి ఈ వాక్యాలన్నీ మనకి అనుభవాల ద్వారా అందిందా లేదు? అమ్మ కృప వల్లేనమ్మా ఈనాడు శరీరంగా తిరుగుతాను, పుట్టే తెగులతో కూడా. అమ్మ కృప, నిజంగా అమ్మ పరమాత్మ నన్ను నడిపిస్తున్నారంటే ఇంకా అసలు మాటలు చాలవండి. అర్థంగా అసలు ప్రతినిత్యం పరమాత్మ నువ్వు ఉన్నావు, ఈ జాస్తోటి అమ్మ ఉన్నారు నాకు. ఇదే బాధను కూడా మరిపించేసి ఎలాంటి బాధలో ఉన్నా సరే నువ్వున్నావు, అమ్మ ఉంది నాకు. ఈ ఉన్నావు అన్న తృప్తితోనే ఈ దేహం నడుస్తుంది, లేకపోతే ఈ దేహం కదిలే స్థితిలో లేదు. డాక్టర్లు కూడా కదలొద్దంటున్నారు, కదలొద్దన్నా తిరుగుతుంది, ఇంకా చేస్తాను. ఇది నేను చేయటం లేదు, తండ్రి నువ్వు నడిపిస్తున్నావు. ప్రతి అనుభవం పరమాత్మ నీవు నడిపిస్తున్నావు తప్ప నా అవసరం కాదు అంటూ ఆ పరమాత్మ ఆధారంతో అలా దైనందిన జీవితంలో అంటూ సంసారంలో ఉందో అనారోగ్యంలో ఉన్న అనేక సమస్యల మధ్య ఉంది శరీరం. అయినా సరే ఒక్క మాట మలుపు వచ్చినా మళ్ళీ అన్నీ నువ్వు ఉన్నావు తండ్రి. అన్నింటినీ ఆలోచించి చూసి వింటూ కూడా పరమాత్మ ఉండగా నాకేం బాధ, నేను బాధపడను అంటూ మళ్ళీ ధైర్యం తెచ్చేసుకుంటున్నాను స్వామి అన్నయ్య. అలా ప్రతి క్షణం ఇంకా పరమాత్మ చూస్తున్నాడు, అంతటా నిన్ను తానే ఉన్నాడు. మనం పాపం చేసినా, పుణ్యం చేసినా, అబద్ధం అయినా, అసత్యం చేసినా, ఎన్ని కర్మలు చేసినా భరిస్తున్నాడు, ఒక్క మాట అంటలేదు. అలాంటప్పుడు పరమాత్మ భరించినప్పుడు నేను ఎందుకు భరించలేను? పోనీ ఎంతమంది ఎన్ననుకుంటే నాకేంటి? అదేనాడు నేను అనొచ్చాను, వాళ్ళు అంటున్నారు పడుతుంది శరీరం అంతే. తిరిగి అనొద్దు, తిరిగి అనదు తిట్టు మనసులో కూడా వేరే ఊహ రానివ్వదండి. ఇదంతా ఎవరు నడుపుతున్నారు? పరమాత్మ. అనేక సంవత్సరాల మధ్య ఇరుక్కుపోయింది, ఇరుక్కుపోయినా దీనికి బాధలేదు. అయినా సరే నువ్వున్నావు. ఇదే అనుదినం కూడా ప్రతి క్షణం కూడా పరమాత్మగా నడుస్తుంది శరీరం. సత్సంగానికి వచ్చిన తర్వాత నన్ను నేను తెలుసుకోవడానికి అన్నయ్య సండి అసలు నేను అసలు ఆ వాళ్ళ నువ్వు చనిపోతావు, 11వ తారీఖు నువ్వు చనిపోతావు అన్నప్పుడు
11వ తారీఖు నువ్వు చనిపోతావు అన్నప్పుడు అమ్మ దగ్గర వచ్చింది శరీరం. అమ్మని అడిగింది ఫస్ట్, అమ్మ స్థూలమా సూక్ష్మమా క్యాన్సర్ ఈ మూడింట్లో ఏది చచ్చిపోయింది? చనిపోతామంది. శరీరం పడిపోలేదు కదా, ఈ మూడింట్లో ఏది చనిపోయింది అని అమ్మని అడిగాను. నా అమ్మ పెద్ద నవ్వు నవ్వేసి రేపు బతికుంటే రా అన్నారు. అలాగే బతికుంది వస్తుంది. ప్రతినిత్యం అమ్మ ఆరాటం. ఎందుకంటే స్వచ్ఛంగా అంతకు నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చేదండి. 2 పూటలు వచ్చిన రోజులు ఉన్నాయి, 1 పూట వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మ దగ్గరికి వెళ్ళాలి, వినాలి వినాలి వినాలి. ఈ తపంలోనే ఎంతకాలం జరిగింది. కాకపోతే ఈ 2 సంవత్సరాల నుంచి అబ్బాయి పోయిన కానీ తగ్గిపోవాల్సి వచ్చిన పరిస్థితి కూడా అలా ఉన్నాయి. తగ్గిపోవాల్సి వచ్చింది అన్న. ఆ ధైర్యమే అమ్మ కృపే, పరమాత్మ కృపే నన్ను ఇలా నడిపిస్తుంది. వేల కృతజ్ఞతలు, కోటి కృతజ్ఞతలు. ఎన్ని కృతజ్ఞతలు చేసినా తక్కువే. సత్సంగం అంతా చెప్పండి. అంతకుముందు మీరు అభ్యాసం ఎలా చేశారు, ఇప్పుడు మీ అభ్యాసం ఎలా ఉంది? చిన్నప్పటి నుంచి నుండి నాకు ఒక్కటే కోరుకుండిపోయేది, నేను అందరిలో చావకూడదు, మళ్ళీ పుట్టకూడదు. నాకు ఎందుకు పుట్టిందో నాకు తెలియదు, కారణం మరి ఏదైందో. అలాగే దేవీ దేవతలు కూడా నాకు ఒక సిగ్నల్ ఇస్తూ ఉండేవారు. చెరువుకి వెళ్ళి నీళ్లు ముంచుకొచ్చేదాన్ని, నేను రోజును దండం పెట్టుకునేదాన్ని. వినిపించట్లేదు. అది ఈరోజు వెళ్ళి వచ్చేసేదాన్ని. తెల్లవారుదాం నా నీళ్ళకి వెళ్దామని స్వరం వచ్చింది. పడుకున్నది కానీ గంగాభవాని దగ్గరికి వచ్చి మెట్ల దగ్గర పలకలో కూర్చుంది. ఎప్పటి నుంచో బాధపడుతున్నావు నువ్వు, ఇయ్యో నా పాదాలు నా రాయి మీద పెట్టింది నా పాదాలు. ఇంకా ఆనందం అండి. ఆనందంతో ఎన్ని పాటలు పాడేస్తూ అమ్మకు పాదాలు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి దండం పెట్టుకున్నాను. అలాగ నవ్వుతూ వెళ్ళిపోయింది. అలాగా లక్ష్మీ నరసింహస్వామి కూడా అలాగే, నువ్వు ఎప్పటి నుంచో నన్ను కలవాలి, గుడికి రావాలని ఆలోచన ఉంది, నువ్వు రాలేకపోతున్నావు, నా కళ్యాణానికి రా అని చెప్పి ఆయన కూడా అలా దర్శించి ఎన్ని పాటలోనని మరి ఏ జన్మలో చేసుకుందో నాకు తెలియదు. అలాగే పాటలు పాడి 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 ఆ స్వామిని ఆనందకు వచ్చి అలా అంతర్ధానం అయిపోయాడు స్వామి. ఇక్కడ అలా ప్రతిదీ దర్శనం అవ్వటం, ఆనందం ఇవ్వటం, దర్శనం అవ్వటం. మరి ఎందుకు వచ్చిందో ఈ జన్మ నాకు తెలియదు. అలా ప్రతి విషయం. ఇంట్లో దేవి పూజ మా మామగారిది. అక్కడ అలాగే దుర్గాదేవి ఒక రోజు మా మామగారు అక్కయ్య ఊరికి వెళ్ళారని నైవేద్యం పెట్టాను. కొంచెం అంటుకుంది. ఆ సాయంత్రం తల్లి ఏమందంటే, అమ్మ ఇవాళ మాడినమ్మ నైవేద్యం పెట్టావని అడిగిందండి. అలాగ అన్నయ్య ప్రతి క్షణం కూడా దైవం నాకు తోడై నడిపిస్తూ అమ్మ ఒళ్ళోకి చేస్తుంది. నాకు ఎందుకంటే ఏ గురువు దగ్గరికి వెళ్ళినా నాకు ఒక లోపం కనపడుతుంది. గురువు అన్న వాళ్ళకి లోపం ఉండకూడదు. నాకు ఈ గురువు కాదు, ఇంకా గురువు, ఇంకా మంచి గురువు, ఇంకా మంచి గురువు. ఈ గురువు పరంపర మాత్రం 5-6 గురువులను మార్చింది. కానీ ఎప్పుడైతే అంటే అమ్మ రాకముందు నాకు మాదేపట్ల నుంచి ఒక పుస్తకం వచ్చిందండి. ఏమనంటే ఆది పరాశక్తి స్త్రీ రూపంగా వస్తుంది, స్త్రీలందరికీ మోక్షం ఇస్తుంది. ఇంతవరకు స్త్రీకి మోక్షం లేదు, వేదం ఒప్పుకోవట్లేదని చెప్పి మహాత్ములు ఎంతమంది ఎన్నో చెప్పారు. స్త్రీలు మోక్షాలు ఎక్కడ అనలేదు. కానీ ఇప్పుడు మట్టికి ఆది పరాశక్తి స్త్రీ రూపంగా వస్తుంది, స్త్రీలందరికీ మోక్షం ఇస్తుందని చెప్పేసి అక్కడ మాకు సత్సంగం, మన ఇంటి దగ్గర సత్సంగం ఉండేదండి. ఆ సత్సంగంలో తెలియబడింది. అయితే ఈ గురువులు కాదు, నాకు ఇంకా మంచి గురువు వస్తుంది అనే ఆలోచనతో అమ్మ ఒడి తెచ్చింది. అప్పుడు అబ్బాయి పోయింది, 2వ అబ్బాయి పోయింది. కొత్త అంటే ఇక్కడ ఈ విశ్వనాథ్ గారు సీతాదేవి గారి ఇంటి దగ్గరికి సత్సంగానికి వెళ్ళేదాన్ని. బాగా ఇంట్లో కూర్చొని ఏడిస్తే ఏమవుతుంది, నలుగురికి చెప్పుకుని కాదు, దైవ వాక్కులు వినడం కోసం వెళ్ళాలని చెప్పి సీతాదేవి గారి ఇంటికి వెళ్ళేదాన్ని అండి. సీతాదేవి ఒక 1 నెంబర్ పుస్తకం ఇచ్చారు, అమ్మది ఫస్ట్ పుస్తకం. సరే ఆ పుస్తకం ఇంటికి పెట్టుకెళ్ళి చదివేసరికి నా ధ్యానానికి, నా పద్ధతికి ఆ పుస్తకానికి సరిపోయింది. ఓహో నాకు దగ్గర ఇది అని మన్నాడు ఇచ్చి సీతాదేవి గారు ఒకసారి అమ్మ దగ్గర తీసుకెళ్ళాలి అన్నాడు. అంటే నేను పెళ్ళిళ్ళు అమ్మ సీజన్గా ఉంది, ఒక వారం ఆగండి కనమ్మ, ఈ వారం అయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. కానీ ఆగట్లేదండి. ఆ మర్నాడు 3వ నాడు నా అంతటి నేను బోధిగట్టంతో వచ్చేసి ఇలా వెళ్ళాలని చెప్పారు. వాళ్ళు ఊరికే నమ్మనే చెప్పారు. ఇలా వెళ్ళి అక్కడ లోపల చాలా దాటితే అమ్మగారి ఇల్లని. అక్కడికి వచ్చేసి నేను అక్కడ పెంకుతింటి అమ్మాయిని అడిగాను, అమ్మ బ్రహ్మమ్మ గారు ఇల్లు ఎక్కడమ్మా? అమ్మ ఇలా వెళ్ళి అలా వెళ్తే అల్లు అన్నాడానమ్మా. డైరెక్ట్గా అమ్మ దగ్గర వచ్చేసాను.
ఆ రావటం నాకు జన్మల కర్మల విముక్తి కోసం పరమాత్మ అక్కడికి చేర్చాడండి. నిజంగా దైవం చేర్చ అంటే ఆది పరాశక్తి శ్రీరూపం అంటే అమ్మాయి కదా. అమ్మ మనందరికి మోక్షం ఇవ్వడానికే కదా అమ్మ వచ్చారు. అలా చేర్చి అమ్మ ఒడి చేర్చాడు పరమాత్మ. జరిగేది చూస్తున్నారుగా. నాకు అన్ని అవాంతరాలే వచ్చి అవాంతరాల్లో కూడా నిలబడిందండి. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా కూడా ఆ ప్రారంభంగా జరగాల్సింది. వాళ్ళకి నాకు రుణం లేదు. పోనీ వాళ్ళు అలా అయిపోయారంటే వాళ్ళు ధన్యులు వెళ్ళిపోయారు. నాకు ఇంకేం రుణం ఉంది చేయవలసిందని చెప్పేసి నాకు త్యాగం చేస్తున్నారో నేను నా తత్వాన్ని నేను మర్చిపోకుండా అలా కాలక్షేపం చేసుకుంటూ వచ్చాను. ఆ రెండవది కొంతకాలానికి చాలా ఇబ్బందులు పడ్డాను. అంతటి అవన్నీ అయినా చిన్నవాడి దగ్గరికి వచ్చానంటే చిన్నవాడు ఇలా అయ్యాడు. ఈ 2 సంవత్సరాల నుంచి ఎలాగంటే కొన్నాళ్ళు ఆ రెండో అబ్బాయి ఇంటికాడ పిల్లల దగ్గర ఉన్న తర్వాత పెద్ద అబ్బాయి రావడం అంతా ఏంటంటే నాకు ఎక్కడ ఇంత నోటు లేకుండా ఎలాగ రేపటి పరిస్థితి అనే అధైర్యం లేకుండా పరమాత్మ నడిపించుకొచ్చారు. ప్రతి క్షణం కూడా ఈనాటి వరకు కూడా నాకు లేదు రాదు ఎలాగనే బాధ లేదన్నయ్య. దైవం నాకు తోడు నేలై సర్వస్వం అమ్మ పరమాత్మ నన్ను నడిపిస్తున్నారు. ఇదేనండి జీవితంలో నాకు కావాల్సింది. శరీరం పడిపోయేటప్పుడు కూడా నేను మళ్ళీ పుట్టను. ప్రతిరోజు అనుకుంటుంది నేను మళ్ళీ పుట్టను. జన్మకు రాను ఏ తల్లి గర్భాన్ని జన్మించాను నేను. పరమాత్మ నేనే నీవే నన్ను నీలో కలిపి ఇదొక్కటేనండి. నాకు ఇంకే ఆశ ఏ కోరికలు ఏ బంధాలు ఏమీ లేవు. నాకు ఇదే కావాలి. ఇదొక్కటే. ఇక్కడికి వచ్చాక మీకు గురువు అనేదా అమ్మ తర్వాత ఇంకా నాకు ఇంకా అసలు లేదు. ఆ ఊహ కూడా రావట్లేదండి. ఆ ఊహే లేదు. నాకు ఇక్కడ చుట్టూ వెళ్ళిపోయింది. ఇంతకు ముందు లేదు ఇంకెక్కడ. యథార్థాన్ని మించి ఏముందన్నాయా. రాముడు అంటే కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు అంటే బాబా ఉన్నాడు. అలా రకరకాలు ఉన్నాయి. కానీ యథార్థానికి అఖండాత్మ స్వరూపానికి వేరే భావనే ఉంది. ఇంకా వేరే దాని లేదు కదా. ఉన్నది మూలం. ఏమో సర్వ సృష్టికి విశ్వానికే అది నాదుడు పరమాత్మ. ఆది అంతం లేనివాడు నామరూపరహితుడు అక్షర స్వరూపుడు. సర్వం తానేగా ఇంకా చూసినాను. ఇంకా ఆయన తప్ప వేరే లేదు కదా. అమ్మే గురువు, గురువే అమ్మ. యథార్థ స్వరూపం అమ్మే కదా. ఇంకా చేత ఇంకో గురువు కావాలని కానీ ఇంకో చోటకి వెళ్దామని కానీ ఆ ఊహే లేదు. అమ్మని మనం అనుకున్నాం అంటే అమ్మ దగ్గరికి వచ్చాము. అమ్మగానే నేను అమ్మున్నారు. ఇదే ధ్యాస. గురువు అని కాదు. అంటే మనం పెట్టుకున్నాం గురువుని. అమ్మ చూపించారు. నాలో అమ్మున్నారు. అదే అన్నాను. అమ్మ ఆ రోజున అమ్మ అనుకుంటుందో మీరే కనిపించారమ్మా అంటే ఉన్నది నేనే కదమ్మా అన్నారు. అని చేత ఇంకా నాకు వేరే భావన లేదు అన్న. అసలు మీరెవరో మీరు తెలుసుకున్నారా? ఈ దేహం ఆకాశం నాకు ఎన్నో దర్శనాలు ఇచ్చారు. ఎందుకంటే నాకు గుర్తు కూడా పోతాను. ఇప్పుడు గుర్తు కూడా నండి మళ్ళీ ఒకప్పుడు గుర్తు వచ్చి చెప్పగలను కానీ జ్ఞాపకం బాగా తగ్గిపోతాను జగన్ గురించి. ఇంకా మళ్ళీ జన్మకు రాను ఇంకా అసలు నాకు చిన్నప్పటి నుంచి కోరిక కూడా నేను రాకూడదు అనే కదా నా చేయాలి. అర్థమైంది. యథార్థం నాకు ఇంటికాడ పడుకున్నాడు కానీ అర్థమైంది. సత్సంగానికి రావటం వల్ల జ్ఞానం తెలుసుకోవడం వల్ల అక్కడ నిలబడగలగటం కానీ రాకముందు మనకి ఎక్కడ అవగాహన ఉంటుందమ్మ. మీరు ఇప్పుడు బాధను కూడా ఇష్టం చేసుకుని హాయిగా ఆనందంగా స్థితి మీకు తెలిసింది. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా భేదభావం ఉండదు. పోనీ అనుకున్నారు అంటే అక్కడ అలా వదిలేసుకుంటుంది. కానీ ఎందుకున్నారు, ఎలా అన్నారు, ఏం చేయాలి, మళ్ళీ వాళ్ళకి అన్నారు అస్సలు ఆ భావనే రాదు. రెండో ఊహ రాదండి. యథార్థంతో ఉన్నాం. యథార్థంగా యథార్థంతో ఉన్నాం. ఆ యథార్థమే
సత్యస్వరూపం సత్యాన్ని తెచ్చేది అదే పరమాత్మ. యథార్థమే దాని పేరు. యథార్థం ఉన్నా బ్రహ్మ ఉన్నా ఉన్నది నేనే, ఉన్నది నేనే. చక్కగా రెండు మంచి వాక్యాలు చెప్పండి. వాళ్ళు కదా మీరు చెప్పింది బాగా. గుర్తు కూడా ఉంటుంది. గుర్తు లేకపోయినా పర్వాలేదు, మీ దేహం మీకు గుర్తుంది, అలాగే మీ పరమాత్మ మీకు గుర్తున్నాడు. ఆ విషయాలు కూడా ఆడే చెప్పించుకుంటాడు. మీరు ఎలా ఆనందంగా ఉంటానంటే ఇన్ని బాధలు ఉన్నా ఆనందంగా ఉంటాను. అది యథార్థ స్వరూపం అంటే నేను చెబుతున్నాను కదా, పరమాత్మే పరమాత్మ నాకు అహర్నిశలు పరమాత్మ నడిపిస్తున్నాడు. ఈ తలబాధ 15 అంటే ప్రారంభంలో ఉండి వచ్చింది. నన్ను నడిపించేవాడు పరమాత్మ. అహర్నిశలు పరమాత్మ నడిపిస్తున్నాడు. ఇంత వ్యాధిలో ఉన్నా కూడా పరమాత్మ నడిపిస్తున్నాడు. శరీరం నడుస్తుంది అంటే అది దీని ప్రారంభం అనిపించిపోతుంది. ఇది పోయినా పర్వాలేదు, నేను యథార్థంగా ఉండాలి. నేను యథార్థంగా ఉండాలి. అయినా ఎప్పుడు ఏ పని మానలేదు. ఎన్నో మీరు చూస్తున్నారు కదా, ఎన్నో సమస్యలు నాకు చుట్టూ సమస్యలు అంటే ఉన్నాడు పరమాత్మ. నాకు కాదు, శరీరంతో పాటు పోతాయి అన్ని కూడా. ఏ బంధాన్ని నేను తగిలించుకోను. ఎందుకు తగిలించుకోను? అల్లు నేను ఒకసారి వచ్చామా, ఒకసారి వెళ్తామా, రుణాల బంధంలో వచ్చారు, వాళ్ళు రుణం తెచ్చుకున్నాడు, వెళ్ళిపోయారు. నా రుణం కూడా ఎంతకాలం అంతకాలం ఇందరి మధ్య తిరుగుతుంది. ఈ దేహం ఎప్పుడో రాలిపోతుంది. నేను మటుకు మళ్ళీ పుట్టను, జన్మకు రాను, ఏ తల్లి గర్భాన్ని జన్మించను. ఇచ్చింది అలా మరి వయసులో మరి తలలోంచి ఇప్పుడు ఇక్కడ దిగిందండి, లోపలికి దిగిందండి. అవ్వకుండా గట్టి అది దానికి ఆపరేషన్ పనికిరాదు. ఏమైనా పర్వాలేదు ఇంకా. అంటే నేను భయపడటం లేదు. డాక్టర్ నేనే అడిగాను, నాకు ఇది అనుమానం, ఇది అవునా కన్నా, అవునమ్మా అదే దిగుతుంది లోపలికన్నా కానివ్వండి, కానివ్వండి. భయం లేదమ్మా సంజయ్, భయం అనేది లేదు నాలో. ఏ విధంగా ఏంటంటే నాకు జరగదేమో, నన్ను చూడటమేమో, నాకు ఎలాగా అని భయం లేదమ్మా. ఉండగలుగుతున్నానుగా, ఉండగలుగుతున్నాను కదా ఈ రోజున. ఉన్న దాంట్లో చూసి మనం అందరం ఎన్ని నేర్చుకోవాలి పాఠాలు. అందువల్ల అనుభవాలు చెప్పుకోవాలమ్మా అని చెప్తాం. పెద్దవారే కనుక ఈ రోజు మనకు ఎంత తెలుసు, ఇన్ని రకాలుగా అర్థమైందా లేదా? ఒకసారి తెల్లవారుజామున ఎలా పడుకున్నాగా మాకు తిరుగుతుంటూ అతను వెళ్తున్నాడు. నేను ముందు నడుస్తాను, నాకు వెనక వస్తున్నాడు. నేను కొంచెం వేగం పెంచాను. ఎవరు లేరు, నిర్మానుష్యంగా ఉండి నేను అక్కడ నడుస్తున్నాను చెరుగట్టు. వెనకాల తను అంటే తెల్లవారుజామున నేను లేచే టైంలో వెనకాల గబగబా అడుగులు వేసుకొస్తున్నాను. నేను ముందు అడుగులు వేసాను. ఇంకా నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఇలా వస్తున్నాడు అని. అమ్మా అమ్మా అని పెద్ద ముందు కేకలేసాను. ఓయిన పడుతుందమ్మా అమ్మ. అది విశ్వానికి అడిగిపోతే ఆ తల్లి ఓయిన పడుతుంది. అమ్మా అప్పుడు అమ్మా అమ్మ అని ఓయిన పలికింది. అప్పుడు నేను ఆపు చేశాను. ఏమన్నది చూడండి, ఎంత అందంగా చెప్పిందో. బాబు చూసావు కదా, నువ్వు అలా వస్తున్నావు, నేను భయపడి మా అమ్మని పిలిచాను. మా అమ్మ పలికిని చూసావా, ఎవరు లేరనుకున్నావా, నాకు నా అమ్మ అని చేత నేను తల్లినో చెల్లినో నువ్వు కూతురునో అని ఆలోచించి నువ్వు రాగలవా ఇలాగా అంత వెళ్ళిపోనాను అని ఎంత సౌమ్యంగా చెప్పిందానమ్మా అక్కడ కూడాను. మనకి పరమాత్మ తప్ప రెండో భావం లేదు. అలా ప్రతి క్షణం ఎలా చూసినా ప్రతి క్షణం కూడా అలా నడిపిస్తాను అన్నమాట. నేను కాదు నడిపేది, భయమే నడిపిస్తాను, నడిపిస్తున్నారు. ఏ రూపంగా ప్రార్థిస్తే ఆ రూపంగా దర్శనవుతుంది అంతే కదా. నామరూప గుణాలు లేవు కదా, నామరూపం లేదు కదమ్మా. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది అని మన అందరికీ స్పష్టతగా అందింది కదా, అర్థమైంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది అన్న భావంతో ఉండగలుగుతున్నాం. పరమాత్మయే మనం. ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉండగలుగుతున్నాం.
ఇక్కడ పెట్టి మమ్మల్ని మర్చిపోతా నేను టేబుల్ పెట్టింది మందులు పంపిందా రెండో అబ్బాయి చనిపోయిందంటే 6 సంవత్సరాలు ప్రతి వారానికి ఒకసారి అప్ప అప్ప అని 2 సార్లు పిలిచేది. ప్రతిరోజు రోజు కాదు, ప్రతి వారానికి ఒకసారి 2 సార్లు అయినా అంతలాగా ఎవడే అన్నారు జ్యోతిష్యులు. అమ్మ భార్య బిడ్డల కంటే కూడా అబ్బాయి ఆత్మను మిమ్మల్ని చూసుకుంటూ ఉందని. వీడు పోయిన తర్వాత ఆగిందమ్మ, చిన్నోడు పోయిన తర్వాత ఆగిందాడు. అంత ఇష్టంగా చూసేవాడు. బతికుండగా అలా చూస్తున్నారు, చనిపోయాక కూడా అలాగా. మరి ఇది ఏంటో జనార్దన్ దేహం నేను అనుకుంటే దేవుడిగా వ్యవహారం నడిచాను. అదే భావన దేవుడు కాదు, ఈ దేహం కాదు, నేను బ్రహ్మాన్ని అనే భావన మనకి ఎప్పుడు వచ్చిందో ఇంకా అక్కడి నుంచి ఏమవుతుంది? అమ్మా, భగవంతుడి గురించి లేదా మంచి విషయాలు చెప్పేటప్పుడు ఆ పరబ్రహ్మ చైతన్య శక్తిని గుర్తి చెప్పడం, ఆయనకు నమస్కారం చేయడం, అంటే అమ్మకు నమస్కారం తదుపరి నా అనుభవాలు చెప్పమంటున్నారు అమ్మ. అందుచేత అమ్మకు ముందు నమస్కారం చేసుకుంటాను. క్రమము తప్పక వెంట ప్రతిరోజు భానుండు ఉదయాస్తమల నొందనేల గగనంబునకు కాంతి సేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల ప్రతి క్షణంబు విశ్రాంతి లేక తాపవనుండు జీవకోటుల బ్రోవ వీవనేల ప్రతి క్షణంబు సలిల అనుక్షణంబు సలిలమై నదులు ప్రవహింప చందమేల ప్రకృతులనెందు చూచిన ప్రజలందు ధన మత విభవ జాతి భేదంబులేల ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరి ప్రభువో ఎవరి ఆనతి ఇది ఎల్ల ఇట్లు జరుగు అతడే బ్రహ్మయని బ్రహ్మ ఆత్మయని సర్వులకు అధిపతి అని కాంచరయ్యా. అటువంటి పరబ్రహ్మ చైతన్య శక్తి స్వరూపమే అయినటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి నాలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ చైతన్య శక్తి స్వరూపమే అయినటువంటి నేను అమ్మ నా పవిత్ర దివ్య పాదపద్మములకు హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మనస్సు నీకు చెప్పినాను, నేను నీ దొంగ వేషాలు వేయిగాక నా దగ్గర వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్దాం ఏమన్నా ఆలోచించి నువ్వే చెడు చేస్తావు. అమ్మ దగ్గర నేను కూర్చున్న తర్వాత నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు సచ్చావు కదా, ఉండేది పరమాత్మ పరబ్రహ్మ అయిన శక్తి నేనే, అందుచేత నీకు స్థానం లేదు, నువ్వు వెళ్ళిపోయి మేము మాట్లాడుకుంటున్నా ఇక్కడ. అమ్మా, నేను మొట్టమొదట పెరాలసిస్ వచ్చిన రోజు అప్పటి నుంచి 6 మాసాల వరకు నాకు తెలివి లేదు, జ్ఞాపక శక్తి లేదు. ముద్దగట్టినట్టు మంచంలో పడిపోయాడు.
కానీ నేను సలహాను అడిగిన అమ్మగారిని రాజమండ్రి పద్మను సలహాలు అడిగిన. అమ్మా, ఈ వైద్యంతో నాకు తృప్తి లేకుండా ఉందమ్మా, ఇదేమి బాగు చేసేటట్టు లేదు అంటే అప్పుడు అమ్మ సలహా ఇచ్చారు. అమ్మ ఏ సలహా ఇచ్చారో రాజమండ్రి పద్మ కూడా అదే సలహా ఇచ్చారు. నాయన, నువ్వు ఇప్పుడు నీ వయస్సు ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చింది, అందుచేత వాళ్ళు ఎంతో ప్రీతిగా నీకు వైద్యం చేస్తున్నారు, అటువంటి వాళ్ళని నొప్పిస్తే నువ్వే బాధపడతావు అని చెప్పిన మంచి మాట చెప్పినారు అమ్మ. అయినా కానీ నేను ఆ మందులే తింటూ ఆ మందుల విషయం ఏమిటో నాకు తెలిసిపోయింది. ఒక వారం వాడితే తెలిసిపోయింది, అంతా తెలిసిపోయింది. కానీ మా వాడి కోసం నేను మందులు తిని బాధను అనుభవించాను, తెలిసినా అనుభవించాను. ఎందుకంటే వాడి మనసు కష్టపెట్టకూడదు అని అనుకొని ఆ బాధనంతా కూడా నేను అనుభవించాను. ఆ తర్వాత 5వ మాసంలోనే ఇంకా ఒకరోజు విపరీతమైన దురదలు చేసినాయి అని తట్టుకోలేకుండా పోయినాను. చచ్చిపోతానేమో అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు అమ్మ నాకు వైద్యం ఇచ్చింది కాబట్టి ఒక డోసు వేసుకున్నాను. సరే, ఉదయానికి ఏమి లేకుండా పోయినా అమ్మని తడుచుకుని వేసుకుంటే ఏమి లేకుండా పోయింది. అప్పుడు నేను మా వాడిని పిలిచి, అరే, చచ్చిపోతే చచ్చిపోతా, బతికితే బతుకుతా, నాకేమి బతకాలని ఏమి లేదు, కానీ నువ్వు హ్యాపీగా ఉండాలని నీకోసం నేను మందులు తిన్నానురా, నువ్వు ఎంతో డబ్బు పడ్డావు, కష్టపడ్డావు, నుంచి ఎంతో ఖర్చు పెట్టావు, అందుచేత మీరందరూ సంతోషంగా ఉంటే నేను కష్టపడిన లోగా పైకి సంతోషంగా ఉండేటట్టు నటించానురా. ఇక మరి నేను అలోపతి మందులు ఇంకా వాడను, నా మందులు నేను వేసుకుంటా అని చెప్తే, సరేనైనా మీ ఇష్టం అన్నారు. అంతేమా 2 రోజులకు ఈ ఈ బాధలు గీదలు అన్నీ ఎగిరిపోయినాయి అట్నే. అప్పటి నుంచి తర్వాత నేను ఇంకా పర్వాలేదు, హ్యాపీగా ఉంటాను, నా వైద్యం నేను చేసుకుంటాను అనుకునేటప్పటికి నేను చూడండి, పెరాలసిస్ మెయిన్, తర్వాత బ్లడ్ హార్ట్ అటాక్, పైల్స్, ఇవన్నీ వచ్చినాయి నాకు తగులుకున్నాయి. మరి నేను ఇంక పెరాలసిస్కి ఎప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలా, ముందు హార్ట్ చూసుకోవాలా, దురదలు విపరీతంగా వచ్చేసినాయి. మళ్ళీ మన 4 మాసాలకు వచ్చిన తర్వాత మా ఊరు పోయినా అక్కడ కూడా దురదలు విపరీతం అయిపోయినాయి. ఎందువల్ల వచ్చినాయి, ఏమిటి కారణము, ఎలా వచ్చింది ఏమిటి అంటే, ఓహో అల్లోపతి వల్ల వచ్చింది అని, సైడ్ ఎఫెక్ట్స్ అంటాం, అల్లోపతి వల్ల వచ్చిందని మా అమ్మాయి మాతో పాటు ఉండేది మా ఊర్లో. అప్పుడు నాన్నగారు, మీరు ఏమనుకోకపోతే మా ఇంటి పక్కనే ఆయుర్వేదం డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి పోదామంటే, సరే భగవంతుడే తెప్పించినాడు, ఏమో ఎంత ఆయన రుణమో నా రుణమో ఏమిటో అని చెప్పి అక్కడికి పోయినా. ఏ మందు వాడకుండా, ఎందుకంటే ఒక కోర్సు తీసుకునేటప్పుడు మనం దాన్ని అది వర్క్ చేసేటట్టు మనం చూడాల, లేకపోతే అడ్డం పోకూడదు ఆ మందుకు. ఎందుకు తెలిసిన వాళ్ళమై మనం అయినప్పుడు, నేను కూడా వైద్యుడినే కదా, అందుకని నాకు ఆ మందులు ఎట్లా వాడాలో తెలిసింది. అప్పుడు ఆ మందులు 1 నెల వాడినా. 1 నెల వాడితే అది ఒక 70% పనిచేసింది. తర్వాత డాక్టర్ చెప్తే, రాజుగారు, మన శరీరంలో 5 లీటర్లు రక్తం ఉంటుంది, రక్తం అంతా శుభ్రం చేయాలంటే మీరు ఇంకొక 1 నెల 2 నెలలు కష్టపడాల్సింది ఉంటుంది, మందు తాగాలని. అమ్మా, ఆ ఆయుర్వేద మందులకు ఒక నమస్కారం అమ్మా, అన్నీ ఎట్లా ఆ మందులు మనం తినలేమమ్మా, అవి రాసుకోలేవు నాన్నగారు అని ఎంతో కష్టపడి తింటున్నాను నేను. ఎందుకు, ఒక సిస్టమ్, ఆ సిస్టంలో అది మంది, మన సిస్టంలో మంది, అల్లోపతి సిస్టమ్ వాళ్ళది, వాళ్ళకి అంతే తెలుసు, ఆయన వైద్యం ఆయనకు తెలుసు. సరేనైనా, నీ వైద్యం వల్ల నేను 70% బాగున్నాను, ఆ 30% కూడా తింటాను అని చెప్పేసి అప్పుడు ఆ మందులు ఇప్పుడు కూడా వాడుతున్నాను. ఈ నెల ఆఖరి వరకు వాడాలని చెప్పినారు. అందుచేత ఇంకా నేను ఈ నడి మధ్య అడిగిన, నాయన బాబు, నీ మందులు నేను సిస్టమేటిక్గా తింటా, అయితే నాకు హార్ట్ కంప్లైంట్ ఉంది,
పైరుస్ ఉంది. ఈ కాలు నరాలమ్మా ఇలా ఉండేటి అలా వస్తాయి. అట్లా 6 మాసాలు నేను దానికి ఆయన ఇచ్చిన మందుకు అడ్డు పోకూడదని నేనే బాధపడినా అని ఈ చెయ్యి ఆవులను త్రోసి ఇలా లేచిపోతుంది. ఇవి నరాలని ఇలా బిగుసిపోతాయి. ఇటువంటి అన్నీ తట్టుకొని ఆయన వైద్యానికి మెయిన్ ప్రాముఖ్యత ఇచ్చిన. దురద లేకపోతే తర్వాత చూసుకోవచ్చులే అని. అప్పుడు ఏం చేసినంటే దురద తగ్గినాయి. ఒక వారం క్రితము ఒక వికెట్ పడగొట్టిన. ఎటువంటి వికెట్ అంటే ఈ కాలు ఇలా నరాలు ఇలా పట్టేసేది. 6 మాసాలు భరించిన ఆ బాధను. ఎందుకు ఒక సిస్టమ్ ఫాలో అయిన తర్వాత మనం అడ్డం పోకూడదు అని ఇది సెట్ అయింది. అట్లనే ఈ చేయి కూడా సెట్ అయింది. ఆయన కోసము ఈ 7 నేను వాటికి మందు వేసుకోవాలి. మరి ఆయన వైద్యం ఎలా పనిచేస్తుందో చూడాలి కదా. ఎక్స్పెరిమెంట్. నాన్నగారికి ఆయన చెప్పినారు, నాకు ఏమంటారు కాళ్ళు తిమ్మెరలు ఉన్నాయని చెప్పినాడు.